ఇక సాయంకాలం సంప్రదాయానికి సంతానంలో కూర్చొని ప్రతి కుమారుడు కుమార్తెలు జ్ఞాపకం చేసుకొని ప్రభుత్వం ఆయన హృదయాంతరంగా పెద్దవాళ్ళకి అవసరం తీస్తున్నాను ఆలోచించుకున్నాను ఆయన ఎవరో ఎటువంటి ఇబ్బందులు ఉన్నారో ఎదుగులు ఉన్నారో బాధల్లో ఉన్నారో మాకు పెద్దలు పెట్టిన సమస్యలు వేరే వాటి మాట్లాడి శాంతి సమాధానంతో చేస్తున్నారు నా తరఫున ముందుకు సభ్యులు కుమారులు కుమార్తెలు మానవులు పెద్ద ఒక్కరికి జ్ఞాపకం చేసుకుంటున్నారు వారికి కావాల్సిన సమస్యలను మీరు అనుగ్రహించుకుని వెళ్ళిపోతున్నాం తరగైనా ఏషియా తరగైనా ప్రపంచంలో ప్రతి నాయకులు ప్రార్థన చేస్తున్నాం తరగైనా శాంతి సమాధానం చెప్పిస్తున్నాం తరగైనా శాంతితో ప్రార్థన చేస్తున్నాం తరగైనా పెద్దనైనా సదుపాయం చేసిన ఇక 3వ దేవాలయం సార్లు చెప్పిస్తున్నాం తరగైనా అట్లా తరగైనా ఏషియా సంఘ కాపుట్ల వారి చేత ప్రాపిస్తున్నాం తరగైనా వారి ప్రతి పనులు మీరు ముందండి నేను విధానం చేసుకుంటున్నాం తరగైనా ఏషియా సంఘ పెట్టిన అనేక మంది చదువు లేక ఉద్యోగం లేక ఇండియన్ దేశం నిలబడి ఉన్న ప్రభుత్వం మరి వాళ్ళందరూ మంచి ప్రభుత్వం మంచి వారికి అందరికీ అవకాశం అందించమని పెట్టుకుంటున్నాం సంవత్సరం సాధ్యమని చెప్పినారు నీతి సిస్టర్ నీతికి బ్రెయిన్ ఆపరేషన్ జరిగిన పూర్తి స్వస్థ కలిగించమని పెట్టుకుంటున్నాం అలాగే అలాగే చిన్న బాబుకైనా బిడ్డకైనా పూర్తి స్వస్థ కలిగించమని పెట్టుకుంటున్నాం అట్లాగే పెట్టిన ప్రవర్తన బాధపడుతున్నారు అట్లాగే బాధపడుతున్నారు ఇక సాయంకాలం పూర్తి స్వస్థత దేశంలో పెట్టిన ప్రబోధన కావాల్సిన ద్రవ్యం మీరు అనుగ్రహించుకుంటున్నాం వారికి స్థలంలో చూసుకుంటున్న మంచి పాఠశాల చూపించిన అవి నమ్మడం ఆశ్రయించుకుంటున్నాం అట్లాగే నేను ప్రార్థన చేస్తున్నాను శ్వాసన చెప్పిన అట్లాగే కోర్టు కేసులు ఉన్నాయి ప్రతి సంవత్సరం వేస్తున్నాము సంవత్సరం అట్లాగే పాటలు పాడుతుండగా పాటలు వేస్తుండగా మేము ఆహ్వానించుకుంటున్నాం మీరు వాటిపైన ఈ కూడికి ఆదరణ చదవడానికి మీరే ఆదరించబట్టి ప్రభావం పొందమని ఈ చిన్న ప్రార్థన సంతానం చేసుకోమని త్వరలో రానైనా ప్రభువులు రక్షకుడైన యేసు నా తండ్రి ఆమేన్. అట్లాగే నిలబడి ఈతల కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక లేఖన పట్టికలను కీర్తనల గ్రంథము 119వ కీర్తన 145 నుండి 150 వరకు. ఉత్తర ప్రజాచరిత్ర చదువుతున్నాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 147వ వచనం నుండి 150 వచనం వరకు ఉత్తర ప్రజాచరిత్రలో మనం చదువుతున్నాం. యెహోవా హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలో నేను కైగొన్నట్లు నాకు ఉత్తరం. తెల్లవారు ముందుకై మొరపెట్టుకుని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము, యెహోవా నీ వాక్కు విధులను బట్టి నన్ను వెతుకుము. యెహోవా నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నేను నీ ధర్మశాస్త్రమును మర్చివాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడుముము. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుతారు కనుక రక్షణ వారికి దూరంగా ఉన్నది.
నన్ను తరుమువారు నా విరోధులు అనేకులు, అయినను నీ న్యాయ శాస్త్రము నుండి నేను తొలగి ఉన్నాను. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశము నాకెంతో ప్రీతికరములు. నీ కృతజ్ఞతను నన్ను గ్రహించుము. 160 సంవత్సరాలు వచ్చి చదువుతాను. ఈ నాకు సామర్థ్యం సాధ్యమే. ఇవి నిమిత్తం కార్యాలు నిర్మించడం దేవుడి పరిశుద్ధ వాక్యం అట్లాగే నిలబడి తుది ఆరాధన మాట్లాడుతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనందరం కలిసి స్తుతి ఆరాధన చేసుకుందాం. దేవుని యందు నిరీక్షణ ఇచ్చి ఆయనను స్తుతించు నా ప్రాణమా అనే పాట పాడుకుంటూ మనం స్తుతి ఆరాధన మొదలు పెట్టుకుందాం. వచ్చిన వాళ్ళందరూ కూడా మనతో కలిసి చప్పట్లు కొట్టి స్తుతిస్తా దేవుని ఆరాధించాలి. Thank you.
స్వరమును వినిపించు ప్రభువా, నా పాపని పాడుతుంది. మేమందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చాము. దేవుని అడుగుతాం, ఈ స్వరం వినిపించు ప్రభువా. మీ సన్నిధిలో మేము ఉంటూ ఉంటుండగా మీ దాసు ఆలోచిస్తూ ఉన్నాడు. నీ యొక్క స్వరం ఆలోచించు ప్రభు అని చెప్పి అందరం కూడా అడుగుదాం. స్వరము
నీ వాక్యమును నేర్పించు సరణి అందు నడుచున్నట్లు నీతో ఈశ్వరము ప్రేమించు ప్రభువా నీ దాసుని ఆరాధించు ఈశ్వరము ప్రేమించు ప్రభువా నీ దాసుని ఆరాధించు ఉదయం లేచి
హల్లెలూయా. నీలాగా నన్ను ప్రేమించలేదయ్యా, నిన్ను విడిచి నేను ఉండలేదయ్యా అని పాట పాడుకుంటూ మనం ఆరాధన చేసుకుందాం. మనకందరికీ తెలుసు, మన యొక్క జీవితంలో మన దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించేవారు ఎవరు లేరు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నామో లేకపోతే నష్టాల్లో ఉన్నామో మనుషులు ఎవరు కూడా మనల్ని ప్రేమించి ఉండరు, జ్ఞాపకం చేసుకుని ఉండరు. కానీ ఆయనలో మనం ప్రేమించేవారు ఎవరు లేరు. నీలాగా నన్నెవరు ప్రేమించలేరయ్యా, నిన్ను విడిచి నేనుండలేనయ్యా. అందుకని చెప్తామా? నీలాగా నన్నెవరు ప్రేమించలేరయ్యా, నిన్ను విడిచి నేనుండలేనయ్యా. నీలాగా నన్నెవరు ప్రేమించలేరయ్యా, నిన్ను విడిచి నేనుండలేనయ్యా. మరొకసారి నీలాగా నన్నెవరు ప్రేమించలేరయ్యా, నిన్ను విడిచి నేనుండలేనయ్యా. ఇంతకాలంగా క్షేమముగా ఉన్నానంటే
He
దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాసములో మొట్టమొదటి ఆదివారం దినాన్న మనం ప్రవేశించి ఉండగా, ప్రభు పాదను మనం సమీపిస్తూ ఉండగా, ప్రతి ఒక్కరు కూడా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుంటూ ఆ శిలువ వైపు చూద్దాం. శివలో వేలాడబడినటువంటి యేసయ్య వైపు, ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, మనం ఇంకను కూడా పాపులుగా ఉంటూ ఉండగా, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లా అనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అని దేవుని యొక్క వాక్యము మనకు తేటగా తెలియపరుస్తుంది. ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసము మీ వద్దకు వస్తూ ఉండగా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క రొట్టె యేసు ప్రభు వారి యొక్క శరీరానికి సాదృశ్యమైనది. ఈ యొక్క ద్రాక్ష రసము మన కొరకై ఆ శిలువలో కార్చినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కొరకై నా కొరకై యేసయ్య తన యొక్క శరీరాన్ని ఆ శిలువలో నలగొచ్చుకోవడం జరిగింది. తన యొక్క రక్తాన్ని ఆయన నీ కొరకై నా కొరకై కార్చి ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని నీ కొరకై నా కొరకై ఆయన ఈ లోకానికి పంపించున్నాడని, ఆ శిలువలో వేలాడవచ్చానికి, ఆ శిలువలో మరణించడానికి, ఆ శిలువలో తన రక్తాన్ని కార్చడానికి, ఆ శిలువను మోస్తూ ఆ శిలువ శ్రమలను ఆయన అనుభవించడానికి యేసు క్రీస్తుని దేవుడు ఈ లోకానికి పంపించడం జరిగినది. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నువ్వు నరకానికి పాత్రలో కాకుండా, నువ్వు నరకానికి పోకుండా, నీవు పొందవలసినటువంటి ఆ పాపానికి ఆ యొక్క జీవితమైనటువంటి మరణాన్ని పొందకుండా, నువ్వు చేసినటువంటి పాపము యొక్క శిక్షను నువ్వు అనుభవించకుండా, ఆ శిక్షను దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు పైన ఉంచి, ఆ మరణాన్ని యేసు క్రీస్తు పైన ఉంచి, ఆయన శాపాన్ని యేసు క్రీస్తు వారి పైన ఉంచి నిన్ను నన్ను స్వతంత్రులుగా చేయడానికి యేసయ్య శిలువలో మరణించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభువు ఎప్పుడైతే ఆ శిలువలో మరణించాడో తన ప్రేమను, తండ్రి యొక్క ప్రేమను నీ కొరకై నా కొరకై ఆయన చూపించడం జరిగింది. ఈ యొక్క సాయంకాల సమయమందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈరోజు ద్రాక్ష రసం ఎత్తుకు వచ్చినప్పుడు ఆయన యొక్క ప్రేమను ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా, ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడో ఒక్కసారి ఆ యొక్క ప్రేమను తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ నువ్వు దేవుడు దూరం అయిపోయేమో, పాపంలో జీవిస్తూ ఉన్నావేమో, దేవుని జీవిత ప్రకారంగా నువ్వు జీవించట్లేదేమో, దేవుడికి వ్యతిరేక కార్యం చేస్తున్నావేమో, దేవుడి తండ్రికి వచ్చి ఉండగా దాని వల్లే మళ్ళా దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించండి, నన్ను దర్శించండి, నేను చేస్తున్న పాపం
క్షమించండి నీ రక్తములో అని ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మనం వేడుకుందాం. ఎందుకంటే నేను వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఆయన దగ్గరికి వచ్చి నీ పాపములను ఒప్పుకునేలా ఆయన నీతిమంతుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, కనికర సంపన్నుడు. ఆయన నీ ప్రతి పాపాన్ని కూడా తొలగించి నీ ప్రతి పాపాన్ని రక్తములో కడిగి వేస్తాడు అని దేవుడు తన వాక్యములో వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మన హృదయాలను ఒక్కసారి పరీక్షించుకుంటూ మన యొక్క జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మమ్మలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క పాట పాడుతున్న ప్రతి ఒక్కరు ఈ యొక్క హృదయాలను సమర్పించుకుందాం. మన యొక్క హృదయాలను సమర్పించుకొని దేవుని యొక్క హస్తాలకు మన జీవితాలను అప్పచెప్దాం. అప్పగించబడినటువంటి ఆ యొక్క రాత్రి ఆయన శిష్యులతో పై గదిలో కూడుకొని ఆయన రొచ్చుని అలాగనే ఆ యొక్క ద్రాక్ష రసాన్ని ఎత్తుపట్టుకొని ఆయన అంటున్నాడు, రొట్టెని తీసుకొని వెనకొచ్చి అంటున్నాడు, మీ కొరకై వెనకొచ్చబడిన నా శరీరం, ఇది మీరు తినుడి అని యేసు ప్రభువు అంటున్నారు. అలాగనే ఆ యొక్క ద్రాక్ష రసాన్ని తీసుకొని ఆయన అంటున్నాడు, ఆ యొక్క పాత్రను ఎత్తుకొని ఆయన సెలవిస్తూ ఉన్నాడు, మీ కొరకై కార్చబడినటువంటి రక్తము, ఈ యొక్క నూతన నిబంధన అని యేసు ప్రభువారు శిష్యులకి ఆయన చెప్పడం జరుగుతుంది. దీనిలో మీరు పాల్గొంచనే కానీ నా రాజ్యంలో మీకు పాలు పంపులు లేవని యేసు ప్రభువారు అంటున్నారు. దినమందు మనము యేసు ప్రభుని తెలుసుకొని రక్షించబడి బాప్తిసం తీసుకొని దీనిలో పాల్గొంచుండగా పౌలు అంటున్న రీతిగా మీరు తినినప్పుడు దీనిలో త్రాగినప్పుడు నా యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. యేసు క్రీస్తు యొక్క మరణాన్ని, ఆయన రాకడిని మనం జ్ఞాపకం చేసుకుంటామని, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటామని అంటున్నాడు. అలాగనే మిమ్మల్ని మీరు పరీక్షించుకొని అయోగ్యులుగా కాకుండా యోగ్యులుగా మీరు ఆయన క్షమాపణ పొందుకొని మీరు దీనిలో పాల్గొనాలని అంటూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి మన హృదయాలను పరీక్షించుకొని దేవుని క్షమాపణ కోరి ఈ గొప్ప యొక్క ఆధిక్యతను మనం పొందుకొని ఉండగా ఆయన శరీరంలో భాగంగా ఉండటానికి, ఆయన యొక్క కుటుంబంలో భాగంగా ఉంచడానికి, రాజ్యంలో పారిభాగస్తులుగా ఉండటానికి దేవుడి గొప్ప అవకాశం మనం దయచేస్తున్నాడు. ప్రార్థించుకుందాం. తండ్రి నీకు వందనాలు, ఈ రోజును బట్టి ఈ ద్రాక్ష రసాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యా నీ బిడ్డలు మేమందరూ కూడా కలిసి నీ మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటగా, మీ యొక్క గొప్ప ప్రేమను మేము జ్ఞాపకం చేసుకొని చుండగా, మా కొరకై ఆ సిలువలో ప్రభువా యేసు క్రీస్తు వారి యొక్క త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటుండగా, మాకు ఇచ్చినటువంటి విమోచనను జ్ఞాపకం చేసుకుంటుండగా, మాకు ఇచ్చినటువంటి రక్షణ జ్ఞాపకం చేసుకుంటుండగా, ప్రతి బిడ్డను మీరు కడగండి, మీ రక్తములో కడిగి పరిశుద్ధులుగా చేసి యోగ్యులుగా చేసి
ఈ యొక్క రొట్టెలో ఈ యొక్క ద్రాక్ష రసంలో ప్రభు పాల్గొనడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తెలిసి తెలియని చేసిన ప్రతి పాపములను ప్రభు మీరు ఇప్పుడే ఈ రక్తంలో కడిగి వేసి ప్రతి ఒక్కరిని యోగ్యులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రేమ కొరకై మాకు ఇచ్చినటువంటి విమోచన కొరకై రక్షణ కొరకై వందనాలు తెలియజేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రేమింటారా ఆ యొక్క శిలువ నలగొట్టుబడిన యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యమైన రొట్టెని తీసుకుందాం. సాదృశ్యమైన ఈ ద్రాక్ష రసాన్ని మనందరూ కూడా దేవుని స్తుతి చెల్లిస్తూ తీసుకుందాం. ప్రేమ దేవుని పిల్లారా, ఇంకా ఇక్కడ ద్రాక్ష రసము రొట్టె మిగిలి ఉంది. ఈ యొక్క మిగిలిన ద్రాక్ష రసము ఈ యొక్క రొట్టె ఇంకా అనేక మంది రక్షించబడాలి అన్నదానికి సాదృశ్యం చూపిస్తుంది. కుటుంబంలో మీ యొక్క మీ పనిచేస్తున్న స్థలాలలో ఈ లోకంలో ఇంకా కూడా అనేక మంది సంఘంలో కూడా బాప్తిసం లేకుండా రక్షణ పొందకుండా ఉంచు ఉన్నారు. అయితే వారందరినీ రక్షించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. వారందరూ కూడా దేవుళ్ళు రావాలని మనందరూ కూడా ప్రార్థిద్దాం. దేవుడు మిమ్మల్ని అనుభవంగా దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. దయచేసి అందరూ కూర్చోండి. ఈ సమయంలో మరి ఈరోజు ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మనందరం కలిసి సైన్ చర్చ్ యొక్క దర్శనాన్ని చదువుకుందాం. ఏకకంఠంతో ఏకస్వరంతో చదువుకుందాం. క్రొత్త నిబంధన వాక్యానుసారమైన పరిచర్యను విస్తరింపచేసి దక్షిణ ఆసియా వాసులను సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్. దయచేసి అందరికి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి. కనిపించిన వాళ్ళందరూ చదవగలిగిన వాళ్ళందరూ చదవండి, ఎవరు మౌనంగా ఉండదు. ఇది మన సంఘానికి ఇవ్వనటువంటి వాగ్దానం. అందరం కలిసి బిగ్గరగా ఏకస్వరంతో చదువుకున్నాం. నీవు నా దృష్టికి మిమ్మల్ని నిద్రలో లేపు అడిగినా సరే మీరందరూ కూడా ఈ వచనాన్ని చెప్పాలి. సైన్ చర్చ్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఇది జ్ఞాపకం ఉండాలి. యెషయా 43:4 అనగానే వెంటనే ఏం చెప్తారు? సో అందరు జ్ఞాపకం పెట్టుకోండి, అది మా యొక్క వాగ్దానం. ఓకే, ఈ వారం ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయి. యేసుక్రీస్తు నామంలో మరి ఈరోజు ఆరాధనకు వచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరి ఫస్ట్ టైం ఈ రోజే మన సైట్ చర్చ్కి వచ్చిన అలా ఉన్నామంటే లేచి నిలబడే వారిని మనం సంఘాన్ని పరిచయం చేస్తాం. ఇదివరకు ఎప్పుడు రాలేదండి, ఫస్ట్ టైం నేను సైట్ చర్చ్కి వచ్చాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు లేచి నిలబడినట్లయితే మీరు మిమ్మల్ని పరిచయం చేస్తాం. ఓకే, మనకు అందరికీ తెలుసు మన లిటిల్ ఇండియా నుంచి ఈ యొక్క పెన్పిన్ డ్రైవ్కి ఈ బీషాన్ ఎంఐటీకి అదేవిధంగా ఈ మేరీ మౌంట్ ఎంఐటీకి దగ్గరలోకి వచ్చేసాం మనం. కనుక మీకు అందరికీ ఇప్పటికే ఈ యొక్క లొకేషన్ తెలిసింది కనుక నేను దీని గురించి ప్రత్యేకించి చెప్పదలుచుకోవడం లేదు.
జ్ఞాపకం ఉంచుకోండి. మరి ఈ సర్వీస్ టైమింగ్స్ మీకు అందరికీ తెలుసు. ప్రతి ఆదివారం 4 నుంచి 6 గంటల వరకు ఇంగ్లీష్, హిందీ, తమిళ సర్వీసు జరుగుతూ ఉంది. 5:45 నుంచి 7 గంటల వరకు కూడా డిన్నర్ ఫెలోషిప్ ఉంటుంది. మరి తెలుగు సర్వీస్ అటెండ్ అయ్యే వాళ్ళు మీరు 5:45 నుంచి 6 గంటల లోపే ఆ యొక్క భోజనాన్ని ముగించి 6 గంటలకి ఇక్కడ ఆరాధన రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. చాలా మంది చూస్తా ఉన్నాం, ప్రతి వారం కూడా లేట్ అవుతుంది. ఈరోజు కూడా అలాగే లేట్ అయింది. మరి మన యానివర్సరీ కోసం ఆంటీ గారు ఆ డ్యాన్స్ చేయించాలి, లాస్ట్ మిమ్మల్ని రమ్మంటున్నారు. సో 3 గంటలకు చెప్తే 5 గంటలకల్లా వచ్చేసారు అందరూ. ఈరోజు చాలా ఎర్లీగా వచ్చారు. సో మరి దాన్ని బట్టి దేవుని వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎవరో ఆంటీ గారు పిలిచారు, లేకపోతే అంకుల్ పిలిచారు, లేకపోతే బ్రదర్ మోజెస్ కోపడతారు, ఎవరో పాస్టర్ గారు కోపడతారు అనుకోకుండా, ఇది దేవుని యొక్క పని, నేను దేవునికి కమిట్మెంట్ ఇచ్చాను అని మీరు రావాలి అనుకుంటే మీరు రాగలరు. మనుషులతో కమిట్మెంట్ ఇస్తే మీరు తప్పైన ప్రాబ్లం లేదు. కానీ చర్చిలో ఏదైనా పని నిమిత్తం నేను పలానా పని చేస్తాను, నేను ఈ పనిలో సహాయం చేస్తాను అని మీరు ఒకవేళ కమిట్మెంట్ ఇచ్చినట్లయితే మీరు దేవునికే సమాధానం చెప్పుకోవాలి. మనుషులకైతే మీరు ఎవరు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పని లేదు. సో 5 గంటలకి వాళ్ళు రావడం వల్ల రెగ్యులర్గా మనం జరిగే ఆ యొక్క బైబిల్ స్టడీకి జనం చాలా తక్కువ మంది వచ్చారు. ప్రతి వారంలాగే 3 వారాల క్రితం వచ్చిన వాళ్ళు లాస్ట్ వారం రాలేదు, లాస్ట్ వారం వచ్చిన వాళ్ళు ఈరోజు రాలేదు. సో 3 వారాల క్రితం బైబిల్ స్టడీ అటెండ్ అయిన వాళ్ళకి ఈ వారం ఏం జరిగిందో తెలియదు, పోయిన వారం ఏం జరిగిందో తెలియదు, ఎన్నో అధ్యాయం చదవమో తెలియదు. అంత గొప్పగా మన యొక్క బైబిల్ స్టడీ జరుగుతూ ఉంది. కనుక దీన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఇంకో 2 వారాలు అయితే మన బైబిల్ స్టడీ ముగించుకుంటాము. ఎవరైతే మీకు అవకాశం ఉంటుందో రండి, దేవుని యొక్క సన్నిధిలో ఏ పని ఉంటే ఆ పనిలో మీరు పార్టిసిపేట్ చేయండి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోనండి. మనుషుల కొరకు అయితే మీరు ఎవరు కూడా మీ యొక్క టైం స్పెండ్ చేయదు, కానీ దేవుని సన్నిధిలో దేవుని కొరకు టైం స్పెండ్ చేయాలని మనవి చేస్తా ఉన్నాను. ఆ యొక్క బైబిల్ స్టడీ మరి 5 నుంచి 5:30 వరకు నేను చెప్తాను. బ్రదర్ 10 నిమిషాల్లో మరి మీరు ఏం చెప్పామని చెప్పి 4-5 ప్రశ్నలు అడుగుతారు. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనకి ఎక్కడ కూడా అటువంటి అవకాశం దొరకదు, కానీ ఇక్కడ అవకాశం దొరికింది, దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే డ్యాన్స్ చేసే సిస్టర్స్కి మీరు ఒక 2 o'clock రాగలిగితే ఏసీ హాల్ అంతా మీదే. మీ బయట ఎక్కడో మెట్ల దగ్గర అక్కడ ఇక్కడ మూలన మీరు కష్టపడి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఏసీ హాల్లో ఏసీ వేసుకొని విశాలంగా ఉంటుంది. 2 hours 3 hours ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కనుక యొక్క సమయాన్ని గమనించాల్సింది మనవి చేస్తా ఉన్నాను. ఆ యొక్క సెల్ గ్రూప్స్ ఉన్నాయి మనకి సహోదరులకి పెంజూరు, జాలన్, పాపాన్, అదేవిధంగా కెంటెక్లో ప్రతి బుధవారం, గురువారం, శనివారం కూడా సాయంకాలం 8 నుంచి 9 లేక 9 నుంచి 10 గంటలకు జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం 9 నుండి 10 గంటల వరకు ఆన్లైన్లో ఆ యొక్క ఆరాధన జరుగుతుంది. కనుక ఎవరైతే ఆ యొక్క సమయానికి ఖాళీ చేసుకోగలరో దయచేసి మీరు ఆ యొక్క గూగుల్ మీట్ ద్వారా అందులో కలవండి. మీరు మాట్లాడిపోయినా నాకు పర్వాలేదు, అందులో మీరు యాడ్ అయిన తర్వాత మ్యూట్లో పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొత్తం ఆరాధన మొత్తం మీరు వినొచ్చు. కనుక దాంట్లో మీకు ఎటువంటి అభ్యంతరం ఉండదు, ఇబ్బంది ఉండదు. సమయాన్ని గమనించండి. ఇది ఈ వారం సాక్ష్యాల సమయం సమయం మనకి లేదు కనుక సాక్ష్యం ఎవరైనా సిద్ధపడినట్లయితే మన నెక్స్ట్ వారానికి మీరు ప్రిపేర్ అవ్వాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఈ సమయంలో మరి వాక్య పరిచయం నిమిత్తం మనం సిద్ధపడతాము. పాస్టర్ రతన్ గారు మన మధ్యలో ఉన్న కొత్త పాస్టర్ గారిని మనకు ఇంట్రడ్యూస్ చేస్తారు. అందరికి వందనాలు. మన మధ్యలో పాస్టర్ జఫరీ జార్జ్ గారు కాకినాడ నుండి ఉన్నారండి. ఆయన యొక్క పరిచర్య పేరు ఇమాన్యుయల్ ఆసమ్ మినిస్ట్రీస్. నేను అనేక సంవత్సరాల క్రితం వైజాగ్ లో ఒక ట్రైనింగ్ నడిపిస్తున్నప్పుడు ఆ ట్రైనింగ్ ఆయన వచ్చారు. ఆయన తన యొక్క సహోదరు 3 కలిపి వారు క్రైస్తవ సువార్త గాయకులుగా వారు వాయిద్యాలు వాయిస్తూ మంచి పాటలు పాడుతూ అలాగనే సంఘాలను స్థాపిస్తూ మంచి పరిచర్యను కాకినాడ ప్రాంతంలో చేస్తూ ఉన్నారు. ఆయన అకస్మాత్తుగా వారం రోజుల క్రితం నేను వస్తున్నానని ఆయన మెసేజ్ పెట్టారు. అలాగనే మన మధ్యలో ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. సో వి వెల్కమ్ యూ బ్రదర్, ప్లీజ్ కమ్ అండ్ టేక్ యువర్ టైం.
దేవునికి మహిమ కలుగునండి. మరి దేశం కానీ దేశంలో ప్రజలు కానీ ప్రజల మధ్యన ఎవరన్నా మన తెలుగు వాళ్ళు పలకరిస్తారేమని పిలిచాను. మెట్రో దిగిన వెంటనే మరి కొంతమంది సోదరుల్ని వారి తెలుగులో మాట్లాడుకుంటే ఎంతో ఆనందిస్తే ఎక్కడికి వెళ్తున్నారంటే చూపించారు ఇలా సైట్ చర్చ్ అంటే మేము అక్కడికని తీసుకుని వచ్చారు. మరి దేవుని నామానికి మహిమ కలుగాక. మరి దీని యొక్క వ్యవస్థాపకులు నడిపించబడుతున్నటువంటి ఈ యొక్క సంఘము దేవునికి ఎంతగానో ఈ వారం అంతా ఎంతో కష్టపడుతూ ఇక్కడ మీరు కుటుంబాలను వదిలి లేకపోతే మీ జీవితాల్లో ఏదో ఒక కనీసం రోజులో గంటైనా ఒక నిరాశ అనేది మనిషికి చోటు చేసుకుంటుంది. ఎలాంటి ఎంత డబ్బున్నా ఎంత ఆనందం ఉన్నా కొన్ని నిమిషాల్లో మనిషి నిరాశ కోరుతుంటారు. అలాంటి టైంలో ఎవరో మనకు కావాల్సిన ఉన్నారు పక్కన. మరి కానీ మీరు ఎవరు లేకుండా ఇంకా ప్రాంతంలో మీరు జీవిస్తున్నాం. ఒక సంఘం మాత్రం మీకు ఆత్మీయ బంధాన్ని ఏర్పాటు చేసింది. దాన్ని బట్టి దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తాం. మరి రత్నన్న గారు ఆయన మరి దైవజన చిన్న వయసులో ఆయన దేవునికి సమర్పించుకొని ఆయన జీవితంలో ఆయన మాట చెప్పారు. నాకు బాగా గుర్తుందనమాట. ఆయన చెప్పింది ఏంటంటే ఒకసారి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. జస్ట్ ఒకసారి అలా కూర్చున్నప్పుడు నన్ను పిలిచి యూ హ్యావ్ ఎనీ విజన్ మిషన్ ఫర్ యువర్ లైఫ్ అని అడిగి నన్ను కూర్చొని రాస్తూ ఆయన ఒకటి చెప్పారనమాట. స్మార్ట్ అని చెప్పారు. బీ స్మార్ట్, SMART అని చెప్పి దానికి విబ్రేషన్ చెప్పారు. S అంటే స్పెసిఫిక్ అని, M అంటే మెజరబుల్ అని, A అంటే అచీవబుల్ అని, R అంటే రీచబుల్ అని, T అంటే టైం బౌండ్ అని. ఎప్పుడైతే చెప్పారో ఆయన ఫ్యాన్ అయిపోయాను నేను యాక్చువల్గా. మరి చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చినప్పటికీ ఆయన చెప్పినటువంటి మాటలు స్టిల్ ఇంకా నా డైరీలో ఉంది క్లియర్గా రాసుకుంటూ. నిజంగా నాకు ఒక స్మార్ట్నెస్ ఉందా లేదా అన్నీ ఉన్న నా పేరు యాక్చువల్లీ జాక్ అంటారు. జాక్ ఈజ్ మాస్టర్ ఆఫ్ ఆల్, నన్ ఆఫ్ వన్ అని ఒక సామెత. ఆయన చెప్పిన మాటలు బట్టి ఎంతగానో నేను బలపడ్డాను. వెరీ గుడ్ టీచర్, అంత మాత్రం పెద్ద ఆర్గనైజర్ ఆయన. మరి మల్టీ టాలెంటెడ్. దేవుడు నాకు ఇచ్చినట్టు అద్భుతమైన సమయం ఇది. మరి సంఘ పెద్ద గారు అందరూ కూడా మరి మన్నించి నాకు వారి సమయాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి ఒకసారి దేవుడికి మహిమ చెప్తాం. హల్లెలూయా. ఒక చిన్న పల్లవి శాతం పాడుకొని ప్రభు సన్నిధిలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా ఎన్ని తరాలకైనా యేసయ్యా మా స్థితులేమైనా మాట తప్పేవాడు కానే కావయ్యా. నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో స్నేహమా, నా అనుభవాల్లో అనురాగమా. యేసయ్యా ఎన్ని తరాలకైనా యేసయ్యా మా స్థితులేమైనా మాట తప్పేవాడు కానే కాదయ్యా. నిన్ను కలిగిన హృదయం యేసయ్యా. నా నడకలోని అడుగుందని నా శ్వాస కేవలం నీ మాత్రమేనని. నా నడకలోని అడుగుందని నా శ్వాస కేవలం నీ
సో మచ్. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సమయంలో కొన్ని మాటలు క్లుప్తంగా మీ మధ్యలో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి అన్న వర్షిప్ చేస్తున్నారు గిటార్తో. ఇక్కడ చాలా మంది రాబోయే రోజుల్లో అద్భుతంగా మీరందరూ కూడా దేవుల్లో వాడబడాలి. చాలా మంది సిస్టర్స్ పాడుతున్నారు. దేవుడు చక్కగా మీకు మంచి స్వరాలు ఇచ్చారు. దాన్ని బట్టి దేవుడికి ఒకసారి ఆ వర్షిప్ ఒకసారి మిగిలిన వారు చెప్పకూడదు. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందామండి. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము. మేము తప్పించుకొనిన తర్వాత ఆ దీపము మెలితే అని తెలుసుకుంటే మీ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనములు తండ్రి. కొన్ని మాటలు తండ్రి వాక్య గ్రంథం నుంచి ధ్యానం చేసుకుంటుగా వెనగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు హృదయం అందరికీ మాట దయచేయండి ప్రభా. ఈ జరుగుతున్నటువంటి పరిచర్యలు తండ్రి, సింగపూర్లో తండ్రి జరుగుతున్నటువంటి ఈ పరిచర్యలు ఆశీర్వాదకరంగా మీరు ఇచ్చినందుకు నీకే స్తోత్రములు తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోవచ్చు. యేసు శ్రేష్టమైన ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఈ 28వ అధ్యాయంలో మొట్టమొదటి మాటగా మనం చూస్తే మేము తప్పించుకొనిన తర్వాత ఆ దీపము వెలిగి అని తెలుసుకుంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎవరైనా ఏ విషయం నుంచి తప్పించుకుంటారండి జీవితంలో? ఒక స్పీడ్గా ఒక కారు వచ్చేస్తుంది, ఎలా తప్పించుకున్నామని అంటాం. లేకపోతే పైనుంచి తప్పించుకున్నాం అంటాం. అనేక విషయాల నుంచి మనం తప్పించుకుంటున్నాం. దేవాది దేవుడు మన జీవితాల్లో అనేక విషయాల నుంచి తప్పిస్తూ ఈ క్షణం వరకు సజీవంగా మనం బతికించాడు. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్తాం. మన జీవితంలో ఎన్ని విషయాల నుంచి దేవుడు మనల్ని తప్పించాడంటే మీ జీవితంలో మీరు గమనించండి. ఒకసారి మీరు ఒకవేళ 50 సంవత్సరాలు అయితే మీరు 10 సంవత్సరాలు వెళ్ళిపడి మీకు ఊహ తెలిసిన నాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని విషయాల నుంచి దేవుడు తప్పించుకున్నాడండి. ఎన్ని విషయాల నుంచి మనం తప్పించుకుంటూ వచ్చాం. అనేకమైన ప్రమాదాలు, అనేకమైన అవమానాలు, అనేకమైన నిందలు, అనేక స్థితిలో దిక్కుతోచిన పరిస్థితుల్లో చనిపోవడానికి వెళ్ళిపోయినటువంటి సందర్భాల్లో ఒకసారి మీరు జ్ఞాపకం వస్తున్నాయా? ఎన్ని విషయాల నుంచి తప్పించుకుంటూ ఏ నేరం చేయనప్పుడు నీ మీద తప్పు మోపి నిన్ను బలవంతంగా పాపంలోనికి నెట్టి అనేక రకాలుగా ఎన్నో విధాలుగా మనసును కృంగదీసిన సమయాలు గుర్తు తెచ్చుకుంటే కనుక చాలా విషయాలు మనకు కనిపిస్తాయి. అనేక విషయాన్ని తప్పించుకుంటూ వచ్చాం. ఒకసారి భయంకరమైనటువంటి ప్రమాదాలు మన జీవితంలో తెలియకుండా లేకపోతే తెలుసో కొన్ని వాటిలో అడుగుపెట్టి కొంతమంది జీవితాల్లో అనేకమైన నాశనాన్ని కూడా కొని తెచ్చుకోవడానికి మరి అనేక సార్లు మన జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలు మనందరికీ ఉంటాయండి. ఏ విషయంలో దేవుడిని తప్పించాడో ఒకసారి మీరు జ్ఞాపకం చేసినట్లయితే ఈ మెలిగే అనేటువంటి ఒక ప్రదేశం కనిపిస్తుంది. అది చక్కగా అన్ని దొరికేటువంటి షాపింగ్ మాల్ ఉండే ప్రాంతం కాదండి. ఆ మెలిగే ఒక ద్వీపం, అదొక ఐలాండ్. అక్కడ ఏమి కూడా ఉండవు. భయంకరమైనటువంటి చీకటి, భయంకర పరిస్థితులు అక్కడ చుట్టూ ఉంటాయి. మనుషులు ఎవరైనా కనబడితే ఆ మనుషులను వారి ద్వీపంలోనికి రానవరు. కొంతమంది జాతి ప్రజలు వేరే వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్తే వారు రానవరు, వారిని దూరం నుంచి చంపడం మనం చూస్తుంటాం. ఈ యొక్క మిలితే అనేటువంటి ద్వీపం దగ్గరికి అనేక సందర్భాల్లో అనేక శ్రమలు, శోధనలు ఎదుర్కొంటూ కొంతమంది ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారండి. వారెవరో మీరు చూడాలనుకుంటే కనుక 26వ అధ్యాయంలో మీరు వెళితే కనుక అక్కడ అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవేదని అప్పుడు పౌలు చేయించాచి ఇలాగ సమాధానం చెప్పసాగారు. అక్కడ ఇద్దరు మనకు కనిపిస్తున్నారండి. 2వ వచనం మీరు చదివినట్లయితే అగ్రిప్ప రాజా తమ యూదుల్లో ఉండే విస్తార సమస్తమైన ఆచారములను వివాదములను విశేషంగా ఎరిగిన వారు. ఇక్కడ చెప్తూ 26వ అధ్యాయంలో అక్కడ అగ్రిప్ప రాజు అదే రీతిలో మరొక మరి వ్యక్తి దగ్గర అక్కడ ప్రజలు, జనసమూహాల అధికారుల మధ్యలో లేకపోతే రాజుల మధ్యలో ఈ అపోస్తలుడైన పౌలు నిలబడి చెప్తాడండి. చెప్తూ ఆయన ఏం చెప్తాడంటే ఆ వచనాలన్నింటిలో మీరు ఇంటికి వెళ్ళి అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం చదువుకున్నట్లయితే ఆయన సాక్షి జీవితాన్ని చెప్తాడండి. ఒకసారి 4వ వచనం చూస్తే మొదటి నుండి యెరూషలేములో నా జననము మధ్యను బాల్యం నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటి యూదులందరూ. ఈ అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన యూదుడండి. ఆయన చాలా చదువుకున్నటువంటి విద్యావేత్త, ధనవంతుడు. అదే రీతిలో ఆయన యూద ఆ రాజ్యంలో లేక దేశంలో బహు ప్రజ్ఞాశాలి అంటే జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఎలా బ్రతికాడో అక్కడ ప్రజలందరూ తెలుసు. ఆయనే తీసుకుని వచ్చారు. అధికారులు తీసుకుని వచ్చినప్పుడు ఆయన చెప్తూ అంటాడంటే 6వ వచనంలో చూస్తే 5వ వచనంలో వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్షి ఇచ్చినకు వారికి ఇష్టమైతే నేను మన
మతములోని బహు నిష్ఠగల తెగను అనుసరించి పరిసయ్యుడిగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. అనేక మంది నుంచున్నప్పుడు ఆయన చెప్తున్నాడు ధైర్యంగా, నేను ఎలా బ్రతకనో మీకు తెలుసు, నేను ఒక పరిచయంగా ఉన్నాను, చిన్ననాటి నుంచి బాల్యం నుంచి నేను బ్రతికిన దినములన్నీ కూడా మనకు తెలుసు. మీ ఇంట్లో తల్లిదండ్రులకు మనం ఎలా బ్రతకమో మన తల్లిదండ్రులకు తెలుస్తుంది కదా, ఖచ్చితంగా మరి ఇరుగు పొరుగు వారు తెలుస్తుంది, కానీ మన మంచితనం తెలుస్తుంది, మన చెడుతనం కూడా తెలుస్తుంది. మరి ఎవరు కూడా మీరు బాధపడకండి. ఈ లోకంలో దేవుడు అందరూ మంచివారని చెప్పట్లేదు, అందరూ నీతిమంతులని చెప్పట్లేదు, అందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందారు, ఒక్కరు కూడా నీతిమంతులు లేదంట. దేవుడు ఆకాశం నుంచి, ఆ పై ఆకాశం నుంచి, ఆకాశం అంటే మీరు అనుకోండి, ఆకాశం దేవుడు ఎలా చూస్తాడు అనుకోకండి. కీర్తనలో చెప్తారు కదా, ఆకాశం నా సింహాసనం, భూమి అంటే మీరు గమనించిన ఒక ఇమాజినేషన్ చేయండి. ఆకాశం ఒకవేళ ఆయన సింహాసనం అయితే, భూమి ఆయన పాద పెట్టబెట్టి ఆయన శిరస్సు ఎక్కడ ఉన్నట్టండి, పైన అంటే పరలోకంలో ఉన్నట్టే కదా. అంటే ఆశీనుడైనటువంటి దేవుడు చూస్తున్నప్పుడు ఎవరు కూడా నీతిమంతులు కనిపించట్లేదంట. కానీ ఈ పౌలుగా మారినటువంటి సౌలు కూడా అంతే. ఏ విధంగా అతను బాల్యము పోలేదు, ఆయన యవ్వనం పోలేదు. అనేక సందర్భాల్లో దేవుని యొక్క బిడ్డలంతా కూడా హింసిస్తున్నాడు. అక్కడ మీరు చూస్తే కనుక ఆ రోజులో ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమైన నిరీక్షణ గురించి నేను విమర్శింపబట్టకు నిలిచినాను, దేవునికి మహిమ కలుగుగాక. ఆయన నిలబడి ఉన్నాడండి. ఎక్కడంటే ఆయన విమర్శ చేస్తున్నారు, నువ్వు ఎందుకు దేవుని ప్రకటిస్తున్నావు, ఎందుకు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటున్నావు, ఎందుకు నువ్వు నీ ప్రాంతాన్ని విడిచి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నావు, ఎందుకు నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావు, ఎందుకు నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు అని అందరికీ నువ్వు ప్రకటిస్తున్నావు అని మాట్లాడటాన్ని ప్రజల ముందు అధికారులకు నిలబడినప్పుడు ఆయన సమాధానం చెప్తున్నాడు, ఆయన భార్య కోసం చెప్తున్నాడు, ఆయన చెడ్డతనం చెప్తున్నాడు, ఆయన సాక్ష్యాన్ని ధైర్యంగా పంచుకుంటూ మీరు అలా చదువుకున్నట్లయితే 11వ వచనం చూస్తే అనేక పర్యాయములు సమాజ మందిరములన్నింటిలో వారు దండించి వారు దేవదోషణ చేయనట్లు బలవంత పెట్టి చూచింది, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనే ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుంటిని. క్రైస్తవ సంఘాన్ని హింసిస్తున్నాడండి. భయంకరంగా క్రోధంతో, అంటే కోపంతో కాదు, మిక్కిలి క్రోధంతో అంట భయంకరంగా హింసిస్తున్నటువంటి ఈ యొక్క సౌలుగా పిలువబడుతున్నటువంటి పౌలు గారు ఆయన ఏం చేస్తారంటే ఆ యొక్క ప్రజల మీద, అధికారుల మధ్యన, ఆ యొక్క తాల్మీకి అదే రీతిలో అక్కడ ఉన్నటువంటి అధికారుల మధ్యలో నిలబడి ఆయన మాట్లాడుతున్నాడండి. మాట్లాడుతూ ధైర్యంగా చెప్తున్నాడండి. ఈ దినాన్ని కూడా మనము కూడా దేశం కానీ దేశం వచ్చినప్పటికీ మన సాక్ష్యాన్ని ఎలాగ మనం నిలబెట్టుకోవాలంటే, ఏ సందర్భంలో అయినా సరే మన జీవితంలో దేవుడు మన అనేక విషయాల నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. ఒక విషయం, రెండు విషయాలు కాదు, ఎన్నో వాటి నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. ఏ వార్త వింటామో మనకు తెలియదు, ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో వెళ్తాయో తెలియదు, మన కుటుంబం వెళ్తాయో తెలియదు. అయినప్పటికీ కూడా దేవుడు తన రెక్కల చాటున బలిష్టమైనటువంటి ఆయన కృపగల హస్తముల కింద మనం బలపరుచుతూ మనం నడిపించుకుంటూ వస్తున్నాడండి. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్తాం. అలాంటి వ్యక్తి ఏం చేస్తారంటే, సుమారుగా అక్కడ అగ్రిప్ప రాజా 19వ వచనం, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనము నేను అవిధేయుడను కాక. చూడండి అక్కడ చెప్తున్నటువంటి మాట మీరు ఇంటికి వెళ్ళి ఒక్కొక్క వచనాన్ని మీరు ధ్యానం చేసినట్లయితే అద్భుతంగా ఉంటుందండి. ఆకాశం నుంచి ఒక దర్శనం ఆయనకు వచ్చింది. వచ్చినప్పుడు ఆయనను పిలిచినటువంటి దేవుడు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని ఆయనకు ఒక స్వరం వినపడినప్పుడు ఆయన వెంటనే దేవునికి లోబడ్డాడండి. మనం కూడా మన జీవితాల్లో అనేక విషయాల నుంచి తప్పించుకుంటూ వచ్చినటువంటి మన జీవితాల్లో దేవుని యొక్క స్వరము మనం ఎప్పుడైతే అన్నామో దేవునికి మనం లోబడుతున్నాం. అనేక సందర్భాల్లో లోకము, శరీరము మనం లాగినప్పటికీ కూడా, మన మనస్సు మనకు ఆధీనంలో ఉండలేనప్పటికీ కూడా కేవలం ఆ దేవుని బట్టే, కేవలం ఆ సిలువను చూస్తూనే మన జీవితాలు ముందుకు వెళ్ళిపోతున్నాయండి. ఎందుకు మనం అందరిలాగా ఉండలేకపోతున్నాం? ఎందుకు మన జీవితాల్లో ఒక రకమైనటువంటి ఒక త్యాగపూరితమైన జీవితాన్ని జీవించడానికి మనం ఇష్టపడుతున్నామంటే కేవలం ఆ దేవుని బట్టి, యేసుని బట్టి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తాం. ఈ విధంగా వెళ్ళిపోతూ ఆయన చెప్తున్నప్పుడు 27వ అధ్యాయానికి వచ్చేద్దామండి. 27వ అధ్యాయానికి మనం చూస్తే దానికి ముందుగా 31వ వచనం 26వ వచనం చూస్తే, ఈ మనుషుడు మరణములకైనను బంధకములకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకుని, అందుకు అగ్రిప్ప ఈ మనుషుడు కైసరేయుతో చెప్పుకుందని అవని ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తో చెప్పిన తర్వాత 27వ అధ్యాయం వచ్చినప్పటికీ ఇక్కడ మరి ఏ విధంగా తప్పించబడ్డారో ఇక్కడ క్లియర్గా రాయబడింది. మేము ఓడలెక్కి ఇటలీ వెళ్ళాలని నిర్ణయమైనప్పుడు వారు పౌరులు మరికొందరు ఖైదులను ఐగుప్తు పటాలంలో శతాధిపతి యూలి అను వారికి అప్పగించి, ఒక అధికారికి అప్పగించారు. ఇంతకీ తప్పించబడిన వారు ఎవరంటే సుమారుగా ఇక్కడ మీకు కనిపిస్తారు 276 మంది మీకు కనిపిస్తారండి.
ఎంతమంది అని చెప్పండి ఒకసారి అందరూ కూడా. 276 మంది వారు ప్రయాణం చేసుకుంటూ వెళుతున్న సందర్భాల్లో 27వ అధ్యాయం అంతా కూడా అనేక గాలి, తుఫాను, సముద్ర అలల మధ్యలో వారు కొట్టుకుంటూ ఉంటారండి. భయంకర పరిస్థితి ఏర్పడుతుంటది. కానీ ఈ పౌలు గారికి దేవుడు ఒక వాగ్దానం చెప్తాడు. ఏంటంటే నీకు ఏ హాని కలగదు, నువ్వు వెళుతున్న మార్గాల్లో నీకు ఏ విధమైన హాని కలగదు, నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు ఆ సెలవిచ్చిన వాగ్దానం ప్రకారంగా వాళ్ళు వెళ్తున్నటువంటి ఆ యొక్క వాడలో భయంకరమైన తుఫాను వస్తుంది. అందరూ కూడా చాలా బాధపడతారు. ఆ వాళ్ళ నాయకుడికి ఏం చేయలేదు తెలియదు, ఆ యూనియన్ అనేటువంటి అధికారికి ఏం చేయలేదు తెలియదు. భయంకరమైన పరిస్థితులు అల్లకల్లోలం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే అపోస్తలుడు పౌలు గారు చెప్తారు, అయ్యా నేను ఒక ఆలోచన చెప్తాను, మనం తినేటువంటి ఆహారం అంతా కింద పడదాం అంటే వారు ఒప్పుకోరు. అనేక రకాలైన సలహాలు ఇస్తారు, ఏది కూడా వారు పాటించారు. 27వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే ఎలాగైతే వారు తప్పించుకొని భయంకరమైనటువంటి ఆ యొక్క గాలి, వర్షంలో, తుఫాన్లో వారు తప్పించుకుని ఒక ద్వీపానికి వెళ్తారండి. మన జీవితాల్లో ఇప్పటి వరకు చూడండి, ఈ కరోనా వచ్చింది, భయంకరంగా అనేక మందిని కబలించింది, అనేక మందిని తీసుకుని వెళ్ళిపోయింది. అధికారులు, గొప్పవారు సైతము మరణం అయిపోయారు. మనం ఏదైనా గొప్ప కార్యమైన దేవుని కోసం చేస్తామా, లేకపోతే మన జీవితంలో ఎన్ని రకాలుగా తప్పించుకొని మనం ఎంతో గదుల్లోనే ఉండిపోయామంటే కాదు. మనందరూ కూడా బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అనేక సార్లు మనం కూడా వారి వల్లే షాపులకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని తప్పించాడు. దేవునికి మహిమ కలుగాక. లేకపోతే 2019, 20 సంవత్సరంలో మనం ఏమైపోతుందో, మన జీవితాలు ఏమైపోయాయో కూడా మనకు అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోతుందండి. ఇక్కడ కూడా చూస్తే 27వ అధ్యాయంలో మనం చూస్తే 21వ వచనం, వారు బహుకాలము భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యేలాగా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండవలసినది, అప్పుడు హాని నష్టము కలగకుండా. తర్వాత 22వ వచనం చూడండి, వారు అందరూ చెప్తున్నాడు, ఇప్పుడే నేను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొనిచున్నాను, ఓడకే గాని మీలో ఎవరి ప్రాణంలో కానీ హాని కలగదు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తాం. చూడండి, ఒక దేవుని బిడ్డ ఒక వాడలో వెళ్తున్న సందర్భాల్లో ఆ దేవుని బిడ్డ కూడా ఖైదీగా బంధించబడి వెళ్తున్నటువంటి ఆ సందర్భాల్లో చెప్తూ ఉన్నాడు, దేవుని బట్టి చెప్తున్నాడు, ఈ వాడకే గాని, వాడకి ప్రమాదాన్ని ఖచ్చితంగా వారంలో ఉన్న వారందరికీ కూడా హాని కలుగుతుంది. వాడకే కానీ, వారు నడుపుతున్న నావికుడికే కానీ, మనకు కానీ ఏ హాని కూడా జరగదు. ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు ఆల్రెడీ ఆయన వాగ్దానం చేశాడు, నిన్ను విలువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు మనకు కూడా అనేక విషయాల నుంచి తప్పించినటువంటి దేవుడు. ఈ దినాన మన చెయ్యి వదలనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అనేక సందర్భాల్లో మనం అందరం వదిలేసినట్టుగా, లేకపోతే అందరం మనల్ని తోసివేసినట్లుగా మన మనసు మనకు అనిపిస్తుంది. ఎలాంటి సందర్భాల్లో కూడా మీరు అనుకోకండి. కొన్ని సందర్భాల్లో దూరం ఉన్నప్పుడు మంచి ఆలోచన కన్నా చెడు ఆలోచన ఎక్కువగా మనల్ని తప్పుతూ ఉంటాయి. మంచి కన్నా చెడు మనల్ని తోస్తూ ముందుకు తీసుకుని వెళ్ళిపోతుంటది. కానీ దేవాది దేవుడు నీ పక్షాన్ని ప్రతి క్షణం కూడా నిన్ను ఎలా చూసుకోవాలో దేవుడికి తెలుసండి. ఒక తల్లికి తెలియదేమో ఒక బిడ్డను ఎలా చూసుకోవాలో, కానీ దేవుడికి సమస్తం తెలుసు. ఆయన కన్న తల్లి కంటే, లేకపోతే కన్న తండ్రి కంటే మిన్నైనటువంటి ప్రేమతో ఆయన ప్రేమించే దేవుడు. నీ కష్టంలో, బాధల్లో, నష్టాల్లో ఆయన తోడు ఉండేటువంటి దేవుడు. ఒక్క దేవుని బిడ్డ ఆ వాడలో ప్రయాణం చేస్తూ ఆ సుమారుగా 276 మందికి ధైర్యం చెప్పగలుగుతాడండి. దేవుడికి మహిమ కలుగాక. అలా మన జీవితాలు ఉండగలవండి. కనీసం మనకు ఉన్నటువంటి నలుగురులో, లేకపోతే కనీసం ముగ్గురులో, మన కుటుంబంలో మనకు మీరైతే దూరంగా ఉన్నారు కదా, మీ కుటుంబం మరి ఎలా ఉంటుందని మీకు కొంచెం భయం, లేకపోతే ఆందోళన ఏదైనప్పటికీ ఉంటుంది. ఎలాగున్నా సరే మీరు ఒక్కరు నిలబడితే మీ వల్ల మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మీ వల్ల అనేక మందికి ధైర్యాన్ని నింపుతున్నాడు. నీ వల్ల అనేక మంది బాగుపడాలి. నీ వల్ల అనేక మంది ధైర్యం పొందుకోవాలి. మన వల్ల, క్రైస్తవుల వల్ల, లేకపోతే దేవుడు నమ్ముకున్న బిడ్డ వల్ల అనేక మందికి మార్గం తెలియకుండా వెళ్ళిపోతున్నప్పుడు మార్గం చూపించబడాలి. అనేక మంది అశాంతితో ఉన్నప్పుడు శాంతి కలగాలి. అనేక మంది బాధతో ఉన్నప్పుడు ఓదార్పు కలగాలి. అనేక మంది నిరాశ నిష్పంలో కూలిపోతున్నప్పుడు వారికి బలం ఇచ్చే మాటలుగా మనం మాట్లాడాలి. వారికి లేవనెత్తే మాటలుగా ఉండాలి. వారిని బలపరిచే విధంగా ఉండాలి. ఏ క్రైస్తవుని మాట కూడా బలహీనపరిచేగా ఉండకూడదు. ఏ క్రైస్తవుని మాట కూడా మనను ఏడిపించినట్టుగా ఉండకూడదు. కానీ దేవుని బిడ్డగా ఆ పౌలు గారు ప్రయాణం చేసుకుంటూ వెళ్తారండి. వెళ్ళిపోతూ మీరు చూసినట్లయితే అద్భుతంగా అక్కడ చూడండి 27వ అధ్యాయము చివరగా 43వ వచనం చూస్తే, శతాధిపతి పౌలును రక్షింపని ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగినాక మొదట ఈదగల వారు సముద్రంలో దుక్కి నలిగిపోవాలను, కడమ వారిలో కొందరు పలకల మీదను, కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించిన. ఇలాగ అందరూ తప్పించుకొని దానికి చేరి. అప్పుడు చెప్తున్నాను, మేము అందరూ తప్పించుకొని ఏదో విధంగా మీకు ఏది దొరుకుతుంది, మీరు సంపాదించిన కొంతైనా పర్లేదు, ఆ కొంత పట్టుకొని మీరు యొక్క జీవితాన్ని కొనసాగించండి. దేవుడు మీకోసం దాచుసిన మేలన్నీ కూడా ఆయన తీసుకొస్తున్నాడు. మనం దేనికి తొందరపడకూడదు. మీకుంటే ఆరోగ్యం కొంతైనప్పటికీ కూడా దాన్ని కొనసాగించండి. నేను
మలేషియాలో ఒక ఇంట్లో ఉంటున్నాను, ఆయనకి 2 కిడ్నీలు పాడైపోయారు. రోజు విడిచి రోజు డయాలసిస్ చేసుకోవాలంట. ఇంత పెద్ద కాయలు ఉన్నాయని చేతి మీద, అట్లా పైపులు పెట్టి రోజు విడిచి రోజు డయాలసిస్ అంటే చూడండి, మన రక్తం అంతా బయట తీసి నీళ్ళతో మిక్స్ చేసి మళ్ళా ఎక్కిస్తా ఉంటారు. ఎంత ఉదయం యాక్చువల్గా ఈ రోజు ఆయనతో వెళ్ళాలి, కానీ దేవుడి కృప, దేవుడు ఇక్కడ నడిపించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆ మిషన్ లో పనిచేస్తూ ఉంటాయి. ఈ బాడీలో 2 కిడ్నీలు పనిచేయవలసిందే. ఒక మిషన్ పనిచేయాలంటే ఒక రోజు బ్రతకడానికి ఆ 2 కిడ్నీలు చేసేటువంటి ఒక మిషన్ ఒక రోజు చేస్తుంది. దేవుడు మనల్ని ఎంత అద్భుతంగా నిర్మించాడండి. అనేక మంది చూడండి, మీరు బయటకు వెళ్ళి ఎంత భయంకరమైన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దేవుడు మనల్ని ఎన్ని విషయాల నుంచి తప్పించుకొస్తున్నాడు, ఎన్ని విషయాలు మనం రక్షిస్తున్నాడు. ఏదైతే మనకు ఉన్నదో దానిని పట్టుకోండి. ఏదైతే మనకు దేవుడు ఇచ్చాడో దాన్ని గట్టిగా పట్టుకొని, ప్రభా నేను వదలను తండ్రి, ప్రభా నేను నిన్ను విడువను తండ్రి ప్రభుని మనం వేడుకోగలిగితే కనుక నా దేవుడు, నీ దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి శక్తివంతమైన దేవుడు. ఆ శక్తిని కనిపించకపోవచ్చు, కానీ చూడండి అపోస్తలుడైన పౌలు ద్వారా ఎలా కనిపించిందో మనం చూడగలిగితే కనుక అందరూ వెళ్ళిపోయిన తర్వాత 28వ వచనంకి మేము తప్పించుకున్న తర్వాత ద్వీపము మెలితే అని తెలుసుకుంటే, మీ అనాగరికుల ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం అంతంత కాదు. ఎలాగనగా అప్పుడు చూడండి, అప్పుడు వర్షం కురియను, చలిగా ఉన్నప్పుడు వారు నిప్పురాజు పెట్టి మమ్మల్ని అందరినీ దరికి చేర్చుకుని. 3వ వచనం, అప్పుడు పౌలు మోపిడి పుల్లలేని నిప్పుల మీద వేయగా. చూడండి, అనేక సందర్భాల్లో 276 మంది ఎక్కడో దారిలోనే చనిపోవాలి. ఒక్క దేవుని బిడ్డ ఆలోచన వల్ల వాళ్ళందరూ బ్రతుకు వచ్చారండి. ఆయన ఆలోచన వల్ల అనేక వారు ప్రాణం చేసుకుంటూ రాగలిగారు. వచ్చినటువంటి ఆ వ్యక్తి జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూడండి. మీ జీవితంలో కూడా ఎంత భక్తి చేస్తూ, ఎంత విశ్వాసంగా కొనసాగుతున్నావు, దేవుడిలో నమ్మకంగా ఉంటున్నాను, ఎవరు ఏమనుకున్నా సరే దేవుడిలో నేను కొనసాగుతున్నాను ఒక నిరాశ నీకున్నట్లయితే దేవాదేవుడు చెప్తున్నటువంటి ఈ యొక్క మాట నీకోసమే. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన పుల్లలన్నీ ఏరుకొని వస్తున్నప్పుడు చూడండి, ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతనికి చేయి పట్టాను. చెప్పండి అందరూ కూడా. ఎంత మందిని రక్షించినటువంటి, ఎంత మందిని ప్రాణాపాయ స్థితి నుంచి ఆ బయటకు తీసుకోవడానికి దేవుని యొక్క ఆలోచన ద్వారా, దేవుని ప్రేరేపణ ద్వారా వచ్చినటువంటి వ్యక్తిని పాము పట్టుకుందా? దేవుని సేవ పరిచయం చేసినటువంటి వ్యక్తిని భయంకర రోగము వెంబడిస్తుందా? దేవుని యొక్క సన్నిధిలో విశ్వాస జీవితంలో అనేక మందికి ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నటువంటి వ్యక్తులను, అనేక మంది విశ్వాస జీవితంలో ఉన్నతమైన శిఖరాలు ఎక్కడానికి ప్రతి క్షణము ప్రయత్నిస్తున్న విశ్వాస జీవితంలో శోధనల, విశ్వాస జీవితంలో బలహీనతల, విశ్వాస జీవితంలో పాపము మనం ప్రారంభించబడ్డమా? ఎన్ని విషయాలు చోటు చేసుకున్నాయండి. ఇప్పటికే ఆ పౌలు చేసిన పని కోసం దేవుడు ఆయనకి ఆశీర్వాదాలు ఇచ్చారు కదా. ఇంతవరకు తీసుకొని వచ్చిన తర్వాత ఆ మెలితే ద్వీపానికి వచ్చినాక అందరిని వదిలేసి ఆయన చేతినే పట్టుకోవాలా? ఈ శ్రమలన్నీ కూడా ఎంత భక్తి చేస్తున్నప్పుడు నన్నే పట్టుకోవాలని నా పక్కన వాడు ఎంత సంతోషంగా లోపల పడుతున్నాడు, ఎంత ఆనందంగా ఉంటుంది. అన్ని శ్రమలు నాకెందుకు వస్తున్నాయి అని మీ జీవితంలో కూడా ఎప్పుడు కూడా నిరాశ, నిస్పృహ అనేది ఖచ్చితంగా మనకు వస్తాయి. వచ్చిన వెంటనే మన నిస్పృహ, నిరాశ, బాధ, శ్రమ, శోధన దేవుని చేతిలో పాడేటంటే, కట్టేసి దేవుని చేతికి ఇచ్చేటంటే ఆ దేవుడే నీ పక్షాన వ్యాజ్యం ఆడతాడు, దేవుడే నీ పక్షాన సహాయం చేస్తాడు, దేవుడే నీ కోసం ఆయన ఎదురు చూసి నీకు రావాల్సిన దీవెనని కూడా దేవుడు నీకు దయచేస్తాడు. దేవుడికి మహిమ కలుగాక. చూడండి, అక్కడ జరిగినటువంటి విషయం నేను ముగిస్తాను ఒక 5 నిమిషాల్లో. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని విరాళాన్ని చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు, చూడండి, మనుషులు నీ కోసం ఎలా అనుకున్నా పర్లేదండి, నీ కోసం ఎలా మాట్లాడుకున్నా పర్లేదండి, ఎలాంటి విషయాలు నీ కోసం అనుకున్నా పర్లేదు. ఆ ద్వీపవాసులకు ఏం తెలుసు అనుకున్నారట, వీడు ఒక నరహంతకుడు. చూడండి, మరణం వదల తర్వాత ఏమంటుంది అక్కడ, ఇతడు సముద్రం నుండి తప్పించుకుని న్యాయం అతన్ని, లేకపోతే ధర్మదేవత బ్రతుకనియదని తమలో తాము చెప్పుకుని సముద్రం దాటొచ్చిన సరే ఈయన పాపం వదలలేదండి. మీ జీవితాల్లో కూడా ఒకవేళ సముద్రాలు దాటుకొని ఈ ప్రాంతానికి రావాలి ఖచ్చితంగా. మిమ్మల్ని ఎవరైనా ఒక వేలు పెట్టి చూపించినా ఏ మాట అన్నా సరే ప్రభువుకు మీరు అప్పచెప్పండి. పౌలు గారు తన వ్యక్తిగత జీవితం, ఆధ్యాత్మిక జీవితం, ఆత్మీయ జీవితం ప్రభువుకి సమర్పించుకుని వెళుతున్నటువంటి సమయంలో ఆయన అంటున్నటువంటి మాట, ఇతను సముద్రము దాటొచ్చిన ఇతను చేసినటువంటి ఇంత భయంకర నరహంతకుడు ఎంతో పాపం చేస్తుంటాడు అనుకుని వారి మనసులో ద్వీపవాసులు అందరూ అనుకుంటారట. అనుకున్న సమయంలో అతడైతే ఆ విష జంతువులను అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు. చూడండి, ఎంత అద్భుతమైన విషయం అని దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే అతను అగ్నిలో జాడించి వేశాడో ఏ హాని కూడా పొందలేదు. వెంటనే 6వ వచనం, వారు అతని శరీరము వాచునో లేక అతను అకస్మాత్తుగా పడిచచ్చునని కనిపెట్టుచున్నది. చాలా సందర్భాల్లో మీ జీవితంలో కూడా మిమ్మల్ని ఎవరన్నా
చాలా బాగుంటది, ఈ అమ్మాయి చాలా బాగుండాలి, చాలా అద్భుతంగా అత్యధికంగా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని చూచేవారు లేకపోవచ్చు. ఈ తల్లి చాలా బాగుండాలి, ఈ అన్న చాలా అద్భుతమైన స్థితిలోనికి వెళ్ళాలి అని నీకోసం ఆలోచించేవారు లేకపోవచ్చు. నీకోసం బాధపడేవారు, నీకోసం ఒక రకమైనటువంటి కోపం కలిగి నీ మీద అసూయతో ఉండేవారు ఉండొచ్చేమో. కానీ చూడండి, అక్కడ ప్రజలందరిలో కూడా దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యం ఏంటో తెలుసంటే, వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, ఎప్పుడు అయిపోతుంది, పని అయిపోతుంది, పడిపోతాడు, శరీరం వాచిపోతుంది, ఇంక చనిపోతాడు అని కనిపెట్టుచున్నప్పుడంట చాలా సేపు కనిపెట్టుచున్న తర్వాత అతను ఏ హాని కలిగి చూసి అభిప్రాయం మార్చుకుంటారంట. దేవుడు ఒకసారి పక్కవారికి ఒకసారి సెకండ్ నీ పట్ల అభిప్రాయం మార్చుకుంటారని చెప్పండి. మీ పట్ల నీ ప్రజలే లేకపోతే నీకు విరోధంగా మాట్లాడుతున్న వారే వారి అభిప్రాయం మార్చుకోబోతున్నారు. దేవుని మహిమ కలుగును గాక. ఎవరైతే నీ పట్ల దోషంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే నీ పక్షాన హేళనగా మాట్లాడుతున్నారో, చులకనగా చూస్తున్నారో, వారి అభిప్రాయం మార్చగలిగినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటనే అక్కడ చూసిన వెంటనే ఇతడు ఒక దేవత అని చెప్పసాగినంట. హల్లెలూయా. ఈమె దేవుని బిడ్డ, నిజంగా దేవుని బిడ్డ. ఐ సీ జీసస్ ఇన్ యు, ఐ సీ ఏంజెలిక్ అనాయింటింగ్ ఇన్ యు అని మనం చూసి చెప్పబోతున్నాం. దేవునికి ఒకసారి మహిమ కలుగుగాక. ఒకసారి అందరం కూడా 2 చేతుల పైకి ఎత్తామండి. ఒకసారి 2 చేతుల పైకి ఎత్తాం. ఒక్కసారి ఎన్ని విషయాల్లో దేవుడిని తప్పించుకుంటూ వచ్చాడో, ఇంకా మనము దేవునికి అయిష్టంగా లేకపోతే ఇంకా మనం దేవుడి నుంచి దూరంగా పారిపోతాం అనిపిస్తుంది. ఒక సందర్భాల్లో మనుషులకు దగ్గర అవడం కోసం దేవుడిని దూరం పెట్టడానికి ఒక సందర్భంలో మన ఆలోచన మనం ముందుకు తీసుకుని వెళ్తుంది. ఎలాంటి పరిస్థితులు ఎదిరినప్పటికీ, ఏ గర్వము, ఏ పాపము, ఏ శాపము, ఏ విగ్రహము నిన్ను దేవుడి నుంచి విడదీయలేదు. దేవునికి ఒక మహిమ కలుగును గాక. ఎవరు ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ నిన్ను నమ్ముకున్నటువంటి దేవుడు, నీవు నమ్ముకున్నటువంటి దేవుడు నిన్ను విడువకుండా ఎడబాయకుండా నిన్ను కంటికి రెప్పవలే కాయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. నీ జీవితంలో ఎన్ని విషయాల నుంచి తప్పించుకొచ్చాడో దేవుడు, ఇంకా ఈ సమయం నుంచి, ఈ క్షణం నుంచి ప్రభా ఏ శ్రమైనా, ఏ శోధనైనా, ఏ బాధైనా, ఇదిగో ప్రభా అంత భక్తుడికే ఆ 276 మంది ప్రయాణం చేసుకుని వెళ్తున్నటువంటి ఆ వాడను సరిచేసి ఎంతో ఆలోచన చెప్పి దేవుని ప్రేమను, దేవుని కృపను వారందరినీ కాపాడడానికి చేసినటువంటి వ్యక్తి జీవితానికి నిందలో అవమానాలు వస్తాయి. నేనెంత ప్రభా అని ప్రభువుకి ఒకసారి చెంత చేరగలవా? ఆ ప్రభువును ఒకసారి చేరగలవండి. ఈ భయంకరమైనటువంటి లోకంలో భయంకరమైన సాతాను పగబట్టి ఎవరిని కుదురని తిరుగుచుండగా, ఎవరి గృహం ముందు దిగుతాడో తెలియదు, ఎవరి వ్యక్తిత్వంలో దిగుతాడో తెలియదు, ఎవరు ఎన్ని రకాలుగా చేసినప్పటికీ దేవుడు నమ్ముకున్న బిడ్డ, నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నువ్వు ఏ నమ్ముకున్న వారం రోజులు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, లేకపోతే ఎన్ని సంవత్సరాలు కావచ్చు, నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. అందరూ కూడా ఒకసారి ఒక చిన్ని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో తండ్రి ఇన్ని అద్భుతాలు చేసినటువంటి దేవా, ఇదిగో ప్రభా వారందరి ముందు నుంచి నీ సజీవంగా సాక్షి చెప్పడానికి ఇష్టపడ్డాడు తండ్రి. వారి యొక్క బాల్యము, యవ్వనము సంఘాన్ని ఎలా హింసించాడో, భయంకరమైన స్థితిలోనికి వారిని తీసుకుని వెళ్ళాడో, ఇలా పాటలు పాడుతున్న వారిని సభలు జరుగుతున్నప్పుడు అనేక మంది దేవుని వెంబడిస్తున్నప్పుడు వారు రాళ్లతో కొట్టినటువంటి చంపిన వ్యక్తి ఈ మధ్యన దోషిగా నిలబడిన సందర్భాల్లో ఆయనను క్షమించినటువంటి దేవుడు ఈనాడు నిన్ను నన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక చిన్ని ప్రార్థన. అవును తండ్రి, నేను నిన్ను విడుదలయ్యా, నన్ను ఎంతగా రక్షించినటువంటి దేవా, నన్ను ఎంతగా కాపాడినటువంటి దేవా, నిన్ను మర్చిపోను తండ్రి. నన్ను ఎన్నో విషయాల నుంచి తప్పించావు ప్రభా, ఇంకా నువ్వు నన్ను తప్పించబోతున్నావు తండ్రి. ప్రభా, రాబోయేటువంటి నా శరీరంలో వచ్చే ఏ రోగమైనా యేసు నామములో తండ్రి దాన్ని స్వస్థపరచు దేవుడు. నా శరీరంలో గమనిస్తున్న ప్రతి రోగాన్ని, ప్రతి శాపాన్ని, ప్రతి పాపాన్ని కొట్టివేసి నన్ను నూతనంగా మార్చు తండ్రి. ఇక నిశ్చితంగా నా జీవితంలో నూతనమైన కార్యాలు నేను చూడడానికి సహాయం ఈ తండ్రి. ప్రభా, నీ కృపను విస్తరింపచేయండి తండ్రి. ప్రభా, ఇంత అద్భుతమైన సమయాన్ని చేసే సేవకులకి, ప్రభా నాయకులకి, ప్రభా నీ కృపను తోడుగా చెప్పి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారికి కావాల్సినట్టు కూడా మీరు సమకూర్చమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అన్నయ్యకి ప్రత్యేక వందనాలు. అదే రీతిలో నేను కూడా ప్రత్యేకంగా ప్రభు పేట తెలియజేసుకొచ్చున్నాను. Thank you.
నీతో మనుషులతో సరిచేసుకుంటూ నీ దివ్యవాక్యము ద్వారా నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నాతో రాకే నీతో మనుషులతో సరిచేసుకుంటూ నీ దివ్య
దేవుని ప్రార్థన ఆశీర్వాదం. అందరూ దేవుని తట్టు చూద్దామండి. దానిలో వచ్చి దినాన్న దేవుని యొక్క సన్నిధిలో మనం సమయాన్ని గడిపి ఉండగా అది మీకు ఎంతో దీవెనకరమై ఉన్నది. మంచి వాక్యాన్ని విన్నా దేవుని సన్నిధిలో మంచిగా ఆరాధించడానికి దేవుడు కృప చూపించున్నాడు. యేసయ్యకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మా ప్రియులను మా సంఘాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నా. ఈ దినమంతా కూడా ఆది ఉన్నంత వరకు మీరు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యా, మీరు మా పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని, మా పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నారని, అయ్యా మా జీవితాల్లో మా యొక్క క్రైస్తవ యాత్రలో అయ్యా మా యొక్క అనుదిన పరిచర్యలు అనుదిన కార్యక్రమాల్లో మేము అనేకమైన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే, తుఫాన్లు వచ్చినా, తుఫాన్లు రేగినప్పుడు కూడా, అనేక మంది విరోధులు ఉన్నప్పుడు కూడా, అనేక మంది శత్రువులు ఉన్నా మీరు మాతో ఎల్లప్పుడు కూడా ఉండి ఆ ఒడ్డుకు చేస్తారని మీరు మాకు ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యా, నీ బిడ్డలు వారి యొక్క దేశాన్ని విడిచిపెట్టి ఈ సింగపూర్ ప్రాంతంలో పనిచేసుకుని చుండగా అయ్యా ప్రతి శ్రమ నుండి, ప్రతి ఇబ్బందుల నుండి, వారి ఎంప్లాయీస్ నుండి, వారి యొక్క సూపర్వైజర్స్ నుండి, కంపెనీస్ నుండి ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలను యేసు నామములో దూరపరచమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి సమస్యకు మీరు పరిష్కారం దయచేయండి. వ్యాధుల నుండి, అప్పుల బాధల నుండి, అనేకమైనటువంటి నిరాశ నుండి నీ ప్రజలను విడిపింపజేసి నీ రక్షణ ఆనందంతో ప్రతి బిడ్డకు నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం. విడిచి వచ్చినటువంటి కుటుంబాన్ని, బిడ్డలను, అయా భార్య భర్తలను, తల్లిదండ్రులను, ఆ స్నేహితులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి పట్ల నీ కృప చూపించి వారిని భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ కూడా కంపెనీస్ లో, ఇళ్లలో, అనేకమైన ప్రదేశాల్లో, ఆఫీసెస్ లో పనిచేస్తున్నప్పుడు వారి ప్రయాణాల్లో నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అపాయాల నుండి, కీడు నుండి, సాతాను యొక్క అయా ప్రతి విధమైనటువంటి కార్యాల నుండి మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఈ ప్రతి బిడ్డకు తగినటువంటి కృప దయచేసి ప్రతి ఒక్కరిని కూడా సాతాను నుండి, వారి యొక్క తన ప్రతి కృతజ్ఞతల నుండి మీరు మీ యొక్క బిడ్డలను కాపాడమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎత్తబడి కానుకలను ఆశీర్వదించి దీవించి నూతన ప్రతిఫలాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డలు వారి గృహాలకు వెళ్తుండగా వారంతా కూడా ఈ కృపలో వారిని కాపాడి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. పరిచయ సంఘాన్ని, సంఘ కార్యక్రమాలను నీ చేతులకు అప్పచెప్పు. ఇది మందు వాక్య సందేశాన్ని అందజేసినటువంటి దాసులను దీవించి ఇంకా ఆయన యొక్క యాత్రాంతరంలో కూడా నడిపించి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి మన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యుల సహవాసం సన్నిధి మనకును, మన కుటుంబానికి, మన పరిచర్యకు తోడై ఉండి నడిపించును గాక. Brahma